హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి మేషరాశి వారికి 1వ తారీఖు 8వ నెల 2024, 1వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు గ్రహ అనుగ్రహము, గ్రహబల కార్యక్రమానికి స్వాగతము. గ్రహ అనుగ్రహము ఎలా ఉంటుంది? శ్రీ జ్యోతిష్య నిలయం నుండి ఏ గ్రహ ఫలితము తెలియపరుస్తున్నాము. మేషరాశి వారికి రవిగ్రహము చతుర్థ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో రవిగ్రహము ఉండటం వలన యత్న కార్య విఫలము. ఏ పని పట్టుకున్నా వ్యాపార వ్యవసాయంలో కొంచెం నష్టం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చీకాకులు, గృహ చిక్కులు, స్త్రీ విరోధము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువలన రవిగ్రహానికి పరిహారం తప్పకుండా చేసుకోవలేను. కుజగ్రహము ధనస్థానంలో ఉన్నాడు. ధనానికి కొంచెం ఇబ్బంది కలగటానికి అవకాశం ఉంది. శరీరము అనారోగ్యం కలగటానికి అవకాశం ఉన్నది. ధనధాన్యం నష్టం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు బాధలు, కుటుంబంలో కలహాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బుధగ్రహము పంచమ స్థానంలో ఉన్నాడు. బుధగ్రహము పంచమ స్థానంలో ఉండటం వలన అకారణ కలహాలు, విరోధము, సంతానము వలన కొన్ని చిక్కులు, చీకాకులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగ్రహము ధనస్థానంలో ఉన్నాడు. గురుగ్రహము ధనస్థానములో ఉండటం వలన విశేషమైనటువంటి ధన రాబడి ప్రవాహంలాగా వస్తుంది ధనం. ఎందుకంటే ధనస్థానంలో గురుగ్రహం ఉన్నాడు కాబట్టి, పుణ్యగ్రహం కాబట్టి విపరీతమైన ధనం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధన కటాక్షము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే రాజకీయ నాయకులకి వాక్స్థానంలో ఉన్నాడు గురుడు. రాజకీయ నాయకులు చెప్పిన మాట వేదంగా ప్రజలందరూ కూడా వింటారు. రాజకీయ నాయకులకు మంచి యోగకాలం అని చెప్పవచ్చును. విద్యార్థులకు మంచి మేధాశక్తి, తెలివి, జ్ఞాపక శక్తి ఎక్కువ పెంచడానికి గురువు అనుగ్రహం వల్ల అధికంగా ఉంటుంది. మేధాశక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. లెక్కల్లో కానీ, ఇంగ్లీషు ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చతుర్థ స్థానములో శుక్రగ్రహం ఉన్నాడు. స్త్రీల వల్ల అదృష్టం వరిస్తున్నది. స్త్రీ పరిచయం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఆ స్త్రీ పరిచయం అయినాక ధనధాన్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. పండితుల చేత పూజింపబడతాడు. ప్రజలందరి చేత కూడా ఈ మేషరాశి వారు మంచి గొప్ప పేరు, ప్రతిష్ట, గౌరవం, మర్యాదలు సంపాదించుకొని గౌరవంగా సంఘంలో మంచి గౌరవంగా జీవించగలరు. అయితే లాభస్థానంలో శనిగ్రహం ఉన్నాడు. లాభస్థానంలో శనిగ్రహము ఉండటం వలన విశేషమైనటువంటి ధనయోగము, ధనకటాక్షము, రాజయోగము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కళాత్ర పుత్రులతోటి ఇంట్లో భార్య, పిల్లల చేత ఈ మేషరాశి వారు పూజింపబడతారు. వారి యొక్క భార్య కానీ, పిల్లలు కానీ, సంతానం పట్ల కూడా ప్రేమ, మమకారాలు కలిగి ఉంటారు. తరువాత వచ్చి ఇంట్లో వాళ్ళ చేత కూడా గౌరవింపబడతారు. అనుకున్న పనులు వారి యొక్క మనసులో ఏమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలని నెరవేరటానికి ఏమాత్రం సందేహం లేదు, తప్పనిసరిగా నెరవేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గృహలాభము, గృహములో కూడా శుభకార్యాలు, వివాహము కానీ, గృహ నిర్మాణం చేసుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాహుగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో రాహు ఉండటం వలన కష్టాలు, నష్టాలు, తలంచిన పనులు, ఆటంకాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని రాహుగ్రహానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవలేను. షష్టములో కేతుగ్రహం ఉన్నాడు. ధనధాన్య లాభము, సత్కీర్తి, ప్రజల చేత పూజింపబడతాడు. మంచి గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ధన సంపాదన విపరీతముగా ధన కటాక్షము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఏ గ్రహాలు బాగున్నాయంటే గురుగ్రహము ధనస్థానంలో ఉన్నాడు. ధన కటాక్షం బాగా కలగటానికి చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు. రాజకీయ రంగము, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, అందరికీ కూడా కళాకారులకు
అందరికీ కూడా రాజయోగం పట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చతుర్థ స్థానంలో శుక్రగ్రహం ఉన్నాడు. శుక్రగ్రహం వల్ల కూడా స్త్రీ వల్ల కూడా లాభం పొందడానికి అవకాశం ఉంది. శనిగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. శని వల్ల కూడా విపరీతమైన రాజయోగం ఉన్నది. కేతుగ్రహం షష్టంలో ఉన్నాడు. కేతుగ్రహము కూడా దైవీకమైనటువంటి పనులు చేయిస్తుంటారు. అయితే బాగులేని గ్రహాలు ఏమిటంటే రవిగ్రహం చతుర్థంలో ఉన్నాడు, పరిహారం చేసుకోవాలను రవిగ్రహానికి. కుజగ్రహము ధనస్థానంలో ఉన్నాడు, వచ్చిన ధనాన్ని ఆటంకం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహము ధనరాబడి రప్పిస్తే కుజగ్రహము దాన్ని చెడగొట్టడానికి అవకాశం ఉంది. అందుకని కుజగ్రహానికి పరిహారం చేసుకోండి. పంచమ స్థానంలో బుధగ్రహం ఉన్నాడు. పంచమ స్థానం బుధగ్రహము ఉండటం వలన కొన్ని సమస్యలు, ఇబ్బందులు, గృహ చిక్కులు వస్తాయి. వ్యయస్థానంలో రాహుగ్రహం ఉన్నాడు. వాహన ప్రమాదాలు ఇటువంటి జరగటానికి అవకాశం ఉన్నాయి. ఈ గ్రహాలకి 4 గ్రహాలకి పరిహారం చేసుకోండి. అయితే ఈ మాసంలో మీకు కలిసి వచ్చే నెంబర్లు కొన్ని చెప్తాను. ఆ నెంబర్లు కూడా సంప్రదించండి. ఆ నెంబర్లకి మీకు అదృష్ట యోగం పట్టుకోవడానికి మీకు అదృష్టం కలిసి వచ్చే నెంబర్లు చెప్తున్నా. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖుల్లో మీకు అదృష్టము రాజయోగం పట్టుకుంటుంది. ఈ డేట్లలో మీకు ఏదైనా వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము, రాజకీయ రంగము, ఏదైనా కొత్త నూతన ప్రయత్నం చేసేటప్పుడు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులు ఈ డేట్లో మేషరాశి వారు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు శుభప్రదం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మా నెంబర్ని సంప్రదించండి. 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.